కొంచెం పులుసు మొత్తం వెయ్యండి. అరటి తోటని మీరు ఏం చేశారు? చుట్టూ ఇనుప కంచె వేశాను. చాలాసేపు నుంచి ఇదే అడుగుతున్నారేంటి? ఇనప కంచె కట్టారా? ఎవరబ్బా? మా నాన్నే కట్టారు. మీ నాన్న ఇక్కడికెందుకు వచ్చి కంచె కట్టారు? అది చట్ట ప్రకారం తప్పే. పోలీస్ కేసు అవుతుంది, జైల్లో పడేస్తారు. మీ నాన్నతో చెప్పండి. కుదరదు. అదండి కుదరదు. ఈ కేసుని నేను చూసుకుంటున్నా కాబట్టి తప్పేది జరగనివ్వను. మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని కాస్త కలవాలి. మీరు వెంటనే వెళ్తే మీకు బస్సు అందుతుంది. త్వరగా వెళ్ళండి. ఆయన్ని కలిస్తే నా గురించి కూడా చెప్పండి. జీప్ ఉందిగా, అందులో వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో నాకు సరిగ్గా తెలియదు. ఇనువు కంచె వేసింది మన తమ్ముడుగారే. కేసు ముగింపుకు రావడానికి ముందే ఆయన ఎందుకు అలా చేశారని అడుగుతున్నారాయన. కోర్టు మిమ్మల్ని రిసీవర్గా ఎందుకు ఉంచుకుంది అన్నదే ఈయన అడిగే రెండో ప్రశ్న. అల్లాతో చెప్పకూడదు. కోర్టుకి నా మీద నమ్మకం ఉంది కాబట్టే ఈ కేసులు రెండు చూసుకోమని చెప్పారు. ఇది ఇక్కడే పండిందా? లేదు, ఎక్కడో మొలిచిందనుకుంటా. ఓ ఏంటి సార్? లోపల ఏదైనా మర్చిపోయిందేమోనని అనుమానంగా ఉంది. ఓహో, దాన్ని తీసుకోవడం మీ వల్ల కాదులేండి, మీరు వెళ్ళండి. నేనిప్పుడు ఉంటున్న ప్లేస్కి వెళుతున్నాను. జీపు ఖాళీగానే ఉంది. పెట్టుకోవడానికి వస్తువులున్నాయా? 2 గెలలున్నాయి, కావాలా? గెలలతో నాకేం పని? ఇలా వెళ్తే మీరు గమ్యం చేరుకున్నట్టే. జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు జీపు